అవకాశవాద రాజకీయాలకు జనసేన పూర్తి వ్యతిరేకమన్నారు పవన్ కళ్యాణ్. అందుకే పార్టీని విస్తరించడంలో జాప్యం జరుగుతోందని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వచ్చిన తరువాత ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. స్పెషల్ స్టేటస్ పై కేంద్రం మాటిచ్చి వెనక్కి తగ్గిందన్నారు. అధికారం ఉంది కదా అని జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తే ప్రజలకు రోడ్లపైకొస్తారని హెచ్చరించారు పవన్. దేనికైతే కమిటెడ్గా ఉంటానో ఏ పని అయితే చేస్తాను దానికోసం చేస్తాను, కానీ బట్ అట్లీస్ట్ ఇంతమందికి నమ్మకం ఉన్నందుకు, నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంటుంది. అంటే ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్ లాగా అనిపించింది. కానీ అండ్ వెరీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అంటే మన ఆలోచన విధానం మనకి ఎలా, అంటే మన ప్రతి ఇష్యూస్ మీద మన ఎలా ఉన్నాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, అంటే సమకాలీన రాజకీయాల మీద మనం నా ఆలోచన విధానం ఇవన్నీ చెప్పడానికి ఒక నైస్ ప్లాట్ఫామ్ అనిపించింది. సార్, ఎన్ఆర్ఐ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఒకటి వాళ్ళకి రకరకాల ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి విద్యార్థులుగా వచ్చి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకంటే ఒక్కొక్క విధానం అయితే నెంబర్ ఆఫ్ వర్టికల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా మెయిన్ ముఖ్యంగా మనకి ఇప్పుడు రీసెంట్గా అక్కడ నుంచి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏ విధంగా మనం అసిస్టెన్స్ ఇవ్వగలం, ఏ విధంగా హెల్ప్ చేయగలం, వాళ్ళకి ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలాగే చాలామంది తిరిగి వెనక్కి వచ్చి కాంట్రిబ్యూట్ చేయాలని చాలా కోరిక ఉంటుంది. సో వాటన్నిటికీ మనం ఎలాంటి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలం, వీటన్నిటికీ నాకు ఆలోచన. అంటే ఏ పాలిటీషియన్ కూడా 24/7 పబ్లిక్ ఉంటారు అంటే అందరూ కూడా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అందరూ మాట్లాడుతున్నారు, ఒకటి అడుగుతుంటారు, మీరు ఎవరు ఫుల్ టైం పాలిటీషియన్ ఉన్నారు ఇండియాలో? చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పాలిటీషియన్స్. అంటే అట్లాగే నిజంగా నేను ఫుల్ టైం పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అవైలబిలిటీలో ఉంటాను. అంటే అవైలబిలిటీ అనేది ఎట్లా ఉంటుందంటే అందరికీ అట్లా కాదు, కానీ 24 hours పని చేయగలను ప్రజల కోసం, అలా చెప్పగలను. సార్, నెక్స్ట్ మంత్తో జనసేన ఫామ్ అయి 3 years అవుతుంది. సో దాని ఫ్యూచర్ ప్రణాళిక ఏంటి? క్యాడర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు నేను ఇప్పుడు ఎలాగైనా చేయదలుచుకుంటే ఫస్ట్ నేను దేనికైనా సరే ముందు క్రౌడ్ని మనకి సపోర్టర్స్ని వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం కంటే కూడా ముఖ్యంగా నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ భావజాలంతో అయితే, ఏ ఐడియాలజీతో అయితే మనం ముందుకెళ్తున్నాం అది కంపల్సరీగా ప్రజల అందరి మధ్యలోకి తీసుకెళ్ళాలి. మోర్ ఎసెన్షియల్ అది. అంటే వాళ్ళ మైండ్స్ని ఇగ్నైట్ చేయగలిగే ఆలోచన విధానం కావాలి, ఏదైతే ఎసెన్షియల్ ఉందో. నాకు మెయిన్ అది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను లాస్ట్ టైం పిఆర్పిలో పనిచేసినప్పుడు కూడా ఒక క్యాడర్ని, ఒక ఒక పార్టీ స్ట్రక్చర్ని చేయడం మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. అది ఒక హార్డ్ ఇష్యూ కాదు అట్లీస్ట్, ఎందుకంటే నాకున్న గతంలో నాకున్న అనుభవం, మనకున్న గ్రాస్ రూట్ సపోర్ట్కి. బట్ కాకపోతే ఏంటంటే మనం నిలకడగా పని చేయగలిగే ఏదో ఉంటే ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ కోసం వచ్చే క్రౌడ్ని నాకు దగ్గర తీరేస్తుంది. కాకపోతే ఎవరైతే, ఎందుకంటే మన మీద ఇప్పుడు వచ్చినంత ఇంత దూరం నుంచి రకరకాల ఒక 9 hours 12 hours వచ్చి ట్రావెల్ చేసి వచ్చారు ఇంతమంది యూత్ ఇక్కడికి. అలాంటి వాళ్ళకి మనం కమిటెడ్గా ఉండాలి. అంటే నాతో పనిచేసే వాళ్ళు కూడా ఆపర్చునిస్టిక్ విధానాలు ఉంటే నేను తీసుకోలేను. సో అందుకనే కూడా నాకేంటంటే అన్నిటికంటే ముఖ్యంగా నా ఆలోచన విధానం ఏంటంటే ముందుకు తీసుకెళ్ళి దానికి ఎవరైతే కమిటెడ్గా నిలబడతారో వాళ్ళ ద్వారా తీసుకెళ్దాం అని. అండ్ జస్ట్ టు యాడ్ టు దట్ క్వశ్చన్, నరేంద్ర మోదీ గారిని ఎందుకు కలవలేకపోయారు ఇప్పటిదాకా? అంటే ఫస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది నేను ఎలా చూస్తానంటే, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి మీరే చెప్పారు, మీరే ఇస్తానని చెప్పారు, మీరే ఇవ్వరని అన్నిటికంటే నేను ఎలా చూస్తానంటే దాన్ని ఇట్స్ అకౌంటబిలిటీ. మీరు ఒక మాట చెప్పి మీరు మాట వెనక్కి వెళ్ళిపోయారు. ఈ రోజున మీరు ఇస్తారు. నా పోరాటం ఏంటంటే ఈరోజు మీరు ఇస్తారా లేదా వాటన్నిటికంటే కూడా మీరు ఈజీగా మాట చెప్పి తప్పించేసుకోకండి, అంత తేలిక కాదు అది. ఎందుకంటే యువర్ అకౌంటబుల్. పాలిటిక్స్ ఇది పాలిటీషియన్స్ బ్యాక్ యార్డ్ కాదు. ఇది డబ్బులు మనకి ఎక్స్చెకర్లో, స్టేట్ ఎక్స్చెకర్లో, కంట్రీ ఎక్స్చెకర్లో వచ్చే డబ్బులు వీళ్ళ జేబులో డబ్బులు కాదు, కలెక్టివ్ హార్డ్ వర్క్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ. అందుకని వాళ్ళకి బాధ్యత ఉంది. అంతేగాని కూర్చొని మేము చెప్పేసాం, మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటే అలా కుదరదు. ఖచ్చితంగా దీనిని నిలదీయాల్సిన అవసరం ఉంది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్. మీరు ఓట్లు అడిగినప్పుడు మీరు చెప్పారు కదా, మరి అలాంటప్పుడు చెప్పకండి. నేను అడిగేది ఏంటంటే మీరు ఇవ్వలేరు, దట్స్ ఫైన్. ఎందుకు ఇవ్వలేమో మాకు కంప్లీట్ ఒక అకౌంటబిలిటీ ఇవ్వండి. అంతేగాని మాకు ఇష్టం, మాకు పవర్ ఉంది, మేము ఎలాగ చేస్తామంటే మటు కుదరదు. ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తాం. జగన్ గారితో కలిసి పోరాడబోతున్నారు అని అలా నాకు ఇప్పుడైతే ఈ ప్రపోజలే రాదు. సార్, లాస్ట్ క్వశ్చన్, డివిజివ్నెస్ ఒక డిసీజ్ అని మీరు చెప్పారు. జనసేన దాన్ని ఎలా ట్యాకిల్ చేయబోతుంది? అది డివిజివ్నెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇది ఒక నిరంతరం, ఇది ఎప్పటికీ ఉండిపోతుంది. ఇది ఎప్పుడు దీన్ని నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాల్సింది. డెమోక్రసీ కానీ ఇవన్నీ కానీ
ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీన్ని ఏదో ఒక రోజులో చేసేస్తే మనం కాళ్ళు వెనక్కి ముడుచుకొని కూర్చోడానికి కానీ సుఖంగా ఉండడానికి లేదు. కాన్స్టెంట్గా ప్రతి జనరేషను ఈ డివిజన్ అనే దాని మీద పోరాటం చేస్తూనే ఉండాలి. దీనికి అంటే ఒకళ్ళు ఏమో విడదీస్తూ ఉంటారు, మనం ఇంకోళ్ళం కలుపుతూ ఉండాలి. చిరంజీవి గారు 150th మూవీ చూసారా, ఎలా అనిపించింది? బాగుంది నాకు. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. సరదాగా అనిపించింది. మీ ఇద్దరు కలిసి చేయబోతున్నారా? అది ఇప్పుడు దాకా ప్రపోజల్ నా దగ్గర రాలేదు. సినిమాకి ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉందా సార్?